హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం లక్ష్మీ నారాయణాయ నమః. ఫ్రెండ్స్, మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ అక్షయ తృతీయ నుంచి మీరు ఎటువంటి పనులు చేపట్టినా అక్షయం కావాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి అక్షయ తృతీయ ఎప్పుడు అంటే ఏప్రిల్ 29వ తారీఖు, ఏప్రిల్ 30వ తారీఖు అనేది చాలామందికి డౌట్ ఉంది. దాని గురించి తెలుసుకుందాం. అలాగే ఈరోజు బంగారం కొనటమే కాదండి, ఎటువంటి మంచి కార్యక్రమాలు చేస్తే మంచిది, బంగారం బదులు ఏమేమి కొనాలి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూడబోయే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ని మరికొన్ని మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎటువంటి అమౌంట్ ఖర్చు అవ్వదు. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా అక్షయ తృతీయ ఎప్పుడు అనేది తెలుసుకుందాం. అక్షయ తృతీయ అయితే మనకి ఏప్రిల్ 30వ తారీఖు బుధవారం రోజు అండి. ఆ రోజు ఉదయము 5:41 నుండి మధ్యాహ్నం 12:18 వరకు శుభముహూర్తం ఉంది. శుభ సమయం అండి ఇదంతా. ఇక పూజ కూడా 5:41 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు చేసుకోవచ్చు. దాన ధర్మాలు కానీ ఏమైనా కొనాలన్నా కూడా ఆ రోజు ఉదయం 5:41 నుంచి 12 గంటల లోపు చేసుకుంటే మంచిది. ఇక తృతీయ తిథి ప్రారంభం ఎప్పుడో చూద్దాము. ఏప్రిల్ 29వ తారీఖు మంగళవారము 5:31 నుండి ఏప్రిల్ 30వ తారీఖు మధ్యాహ్నం 2:12 వరకు తృతీయ తిథి ఉందండి. ఇక అక్షయ తృతీయ అనేది అసలు ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. అక్షయ తృతీయ హిందువులు మరియు జైనులు ఇద్దరికీ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందండి. ఈరోజు జరుపుకోవడానికి కొన్ని ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి. అక్షయ తృతీయ మనకి ఏదైనా కొత్త పనులు ప్రారంభించుకోవడానికి కూడా చాలా మంచిది. కొత్త వెంచర్లు కానీ ప్రాజెక్టు లేదా పెట్టుబడులను ప్రారంభించడానికి ఇది ఒక అద్భుతమైన రోజు అండి. ఎందుకంటే ఈరోజు ఏదైనా పని విజయవంతమవుతుందని నమ్ముతారు. ఇంకా బంగారం కొనటానికి కూడా అది ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదండి. బంగారమే కొనాలనేమీ లేదు. అయితే అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం శుభప్రదంగా ఎన్నో రోజుల నుంచి ఆచారంగా వస్తుందండి, పరిగణించబడుతుంది. శ్రేయస్సు మరియు అదృష్టాన్ని ఆహ్వానిస్తుందని ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఆధ్యాత్మికత ప్రాముఖ్యత ఏంటంటే ఈరోజు దాన ధర్మాలు, ఉపవాసం మరియు ఆరాధనలు గొప్ప ఆధ్యాత్మిక యోగ్యతను తెలుపుతాయండి. ఈరోజు దాన ధర్మాలు చేయడం మంచిది, ఉపవాసం ఉండబట్టడం మంచిది. దాన ధర్మాలు అంటే పేదవాళ్ళకి, అనాథ పిల్లలకు అన్నదానం చేయొచ్చు. పేదవాళ్ళకి గొడుగులు, చెప్పులు ఇలాంటివి దానం చేయొచ్చు. ఇక చలివేంద్రాలు ఏర్పాటు చేయటం కూడా చాలా చాలా మంచిదండి. ఇక వ్యవసాయ పనులు ఈరోజు స్టార్ట్ చేస్తే చాలా మంచిది. వ్యవసాయదారులు భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అక్షయ తృతీయ పంటకాలం అండి పంటకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. మరియు రైతులు తమ పనిముట్లను మరియు పశువులను పూజిస్తే చాలా మంచిది. ఇక ఈరోజు మతపరమైన ఇతిహాసాలతో ముడిపడి ఉంది కాబట్టి హిందూ పురాణాల్లో ముఖ్యమైన సంఘటనలు కూడా సూచిస్తాయి. పరశురాముడు అండి పరశురాముడు విష్ణు అవతారం. అక్షయ తృతీయ విష్ణు యొక్క 6వ అవతారమైన పరశురాముని జన్మదినంగా జరుపుకుంటారు. ఇంకా గంగాదేవి, ఈ రోజున గంగాదేవి స్వర్గం నుండి భూమికి దిగివచ్చిందని కూడా నమ్ముతారు. మహాభారతంలో అయితే మహర్షి వేదవ్యాస్ శ్రీమద్ భగవద్గీతతో సహా మహాభారతాన్ని రాయడం ప్రారంభించిన రోజు కూడా ఇదే రోజు అండి. ఇంకా అక్షయ తృతీయ రోజు లక్ష్మీనారాయణని పూజించడం చాలా చాలా మంచిది. తెల్లవారుజామునే మీరు 30వ తారీఖు తెల్లవారుజామున తలస్నానం అది చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇక లక్ష్మీనారాయణ పీఠ మీద చక్కగా పసుపుతోనూ రంగవల్లలు, పసుపు కుంకుమ, బియ్యం పిండితో ముగ్గులు వేసి ఆ పువ్వులు పెట్టి లక్ష్మీనారాయణ విగ్రహం పెట్టుకోండి, లేదా ఫోటోకైనా పూజించుకొని ఆ రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండండి. ఉపవాసం అంటే పూర్తిగా కాదండి, ఏమన్నా పండ్లు కానీ జ్యూస్ కానీ తాగుతూ ఆ రోజంతా మౌనంగా ఉండటం చాలా మంచిది. మీరు ఎటువంటి వాదనలు పెట్టుకోవద్దండి. అక్షయం అవ్వటానికి
అంటే బెల్లాన్ని కొనుక్కోవచ్చు. ఇక ఉప్పుని, పసుపు ఆ రోజైతే పసుపు రంగు వస్త్రాలను ధరించడం అసలు మర్చిపోవద్దు. అంతేనండి. ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుద్దాం.